హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు జ్ఞానోదయం. రచయిత విరించి గారు. అయితే మన ఛానల్ని లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా? ఒక్కగానొక్క కొడుకు అనారోగ్యంతో బాధపడుతుంటే ఎంతో టెన్షన్ పడ్డారతను. 2 రోజులు హాస్పిటల్లోనే గడిపాడు. ఇప్పుడు అతని అసిస్టెంట్ కొడుక్కి కూడా అలాంటి సమస్య వచ్చింది. అతడికి ఇంటి దగ్గర నుంచి ఫోను. మా తమ్ముడి కొడుక్కి సడన్గా నొప్పొచ్చి ఆపరేషన్ చేశారండి, హాస్పిటల్లో ఉన్నాం, వాడికి చెప్పండి అన్నాడు అతడి అన్నయ్య. అమ్మో అని వెంటనే ఇంటికి బయలుదేరమన్నాను అసిస్టెంట్ని. కానీ ఆ అసిస్టెంట్ ఏమన్నాడంటే, ఈరోజు ఆదివారం కావడంతో పక్క మీద ఇంకా దొర్లుతూనే ఉన్నాను. శ్రవణ్ కూడా ఇంకా లేచినట్లు లేదు, వాడి మాటలేం వినపడ్డం లేదు. పూజ గది నుంచి గంట శబ్దం వినిపిస్తుంది. అంటే జయంతి పూజ అయిపోవచ్చిందన్నమాట. పాచిమొహంతో హారతి కళ్ళకద్దుకుందామంటే ఊరుకోదు. లేచి బాత్రూంలోకి దూరాను. ఓ పావు గంటలో కాలకృత్యాలు తీర్చుకున్నాను. వచ్చి సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ అందుకున్నాను. రోజు కొత్త వార్తలు ఏముంటాయి? అధికార పార్టీ ఆడంబరాలు, అపోజిషన్ పార్టీ ఆరోపణలు, అంతు చిక్కని వ్యాధితో వైద్య సహాయం అందక గిరిజన స్త్రీ మృతి, 4 ఏళ్ల దళిత బాలిక మానభంగం, ముక్కుపుడక కోసం ముసలమ్మ మర్డర్. పేపర్ పక్కన పడేసి టీవీ ఆన్ చేశాను. అక్కడ అదే గోల. జయంతి ఓ చేత్తో గ్లాసులో గోరువెచ్చని నీళ్లు, మరో చేత్తో ఒక కప్పు కాఫీ పట్టుకొచ్చి టీపాయ్ మీద పెట్టింది. మరచిపోయారా? సత్యం కూతురు నిశ్చితార్థానికి వెళ్తానన్నారు అంది చిరునవ్వుతో. అప్పుడు గుర్తొచ్చింది. సత్యం నా దగ్గర పనిచేసే నా అసిస్టెంట్. అతగాడికి 3 కూతుళ్ళు, ఓ కొడుకు. పెద్ద కూతురు నిశ్చితార్థం ఈరోజు. తప్పక రావాలని చెప్తాడు. అవును కదూ, 11ంటికల్లా అక్కడ ఉండాలి అని గోడ గడియారం కేసి చూశాను. 10 కావస్తుంది. నీళ్లు కాఫీ గొంతుకులో పోసుకొని లేచాను. ఓ అరగంటలో రెడీ అయి స్కూటర్ తీసి బయలుదేరాను. సత్యం ఇంటికి వెళ్ళేటప్పటికి సరిగ్గా 11 అయ్యింది. ఇంటి ముందు షామియానా వేశారు. కుర్చీలో చాలామంది కూర్చొని ఉన్నారు. ఆడ మగ హడావిడిగా తిరుగుతున్నారు. పెళ్లి కూతురి కొబ్బరి బొండం చేత్తో పట్టుకొని కూర్చుంది. పెళ్లి కొడుకు అతగాడి తల్లిదండ్రులు ఎదురుగా కూర్చొని ఉన్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. నన్ను చూడగానే సత్యం పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చారా సార్, మీకోసమే చూస్తున్నాను అంటూ సాదరంగా ఆహ్వానించి నన్ను విఐపిగా గౌరవించి కూర్చోబెట్టాడు. అందరూ నా వైపే చూస్తున్నారు. లేచొచ్చి నమస్కారం పెడుతున్నారు. సత్యం ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు. సత్యం తల్లి, తండ్రి, 2 అన్నలు, వదినలు, వాళ్ళ పిల్లలు అందరూ అదే ఇంట్లో ఉంటారట. ఉన్న 4 గదుల్లోనూ అంతమంది జనాభా ఎలా సర్దుకుంటారో, ప్రైవసీ లేకుండా పెళ్ళాలతో ఎలా సంసారాలు చేస్తున్నారు, ఎలా పిల్లల్ని కంటారు? వీళ్ళు మనుషులేనా? మన దేశ జనాభాలేనా? కిక్కిరిసిన ఆ ఇల్లు అంతమందితో, అది ఓ కుటుంబమేనా? ఇప్పుడు అందరూ మొగుడు పెళ్ళాం ఓ బిడ్డ, ముచ్చటగా 3తోనే కుటుంబం ఉంటుంటే, మూర్ఖుళ్ళ సత్యం చదువుకున్నవాడై ఉండి సర్కారీ నౌకరీ చేస్తూ కూడా అంతమంది పిల్లల్ని కనడం, తల్లిదండ్రులు అన్నలతో కలిసి ఉండటమేమిటి? అలా అయితే సుఖం కానీ అభివృద్ధి కానీ ఏముంటుంది? వాళ్ళ మొహాల్లో ఆ వెర్రి సంతోషం ఏమిటి? అది ఎలా సాధ్యమైందో నాకు అర్థం కాలేదు. ఏదో ఫంక్షన్ నాడైతే అడ్జస్ట్ అవ్వచ్చు కానీ రోజు అంతమంది కలిసి ఉండడం అంటే నరకమే. నాకు వికారం పుట్టింది. కార్యక్రమం అవగానే భోజనం చేసి బయటపడ్డాను. ఆ సాయంత్రం జయంతి శ్రవణ్ను తీసుకొని సినిమాకు వెళ్ళాను. ఆ తరువాత హోటల్లో భోంచేసి ఇంటికొచ్చాం. ఇలా హాయిగా స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించే అదృష్టం సత్యానికి లేదు కదా అనిపించింది. మర్నాడు ఉదయమే యథావిధిగా సత్యం మా ఇంటికొచ్చాడు. సైకిల్ మా కాంపౌండ్లో పెట్టి నా స్కూటర్ ఎక్కాడు. రోజు మేమిద్దరం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కారు గోదాముల్లో ఉద్యోగానికి పోయొస్తాం. మా గోదాముల నుంచే రేషన్ షాపులకు బియ్యం వగైరా నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేసేది. సత్యం ఏనాడు సమయపాలనలో కానీ విధి నిర్వహణలో కానీ నిర్లక్ష్యం వహించటం నేను చూడలేదు. ఉదయం 10ంటికంటే ముందే గోదాములకు వెళ్ళటం, సాయంత్రం పనులు పూర్తి చేసి మళ్ళీ రాత్రి 7 గంటలకు ఇంటికి రావటం. నెల మొదట్లో అయితే పని మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ఎప్పట్లాగే గోదాములో పనిచేస్తుంటే సరిగ్గా లంచ్ సమయంలో సెల్ల మోగింది. డార్లింగ్ కాలింగ్ అని వస్తుంది. హలో అన్నాను యథాలాపంగా. ఏమండి? చెప్పు డార్లింగ్ అన్నాను చిలిపిగా. మీరు అర్జెంటుగా రావాలి. శ్రవణ్కు దగ్గు ఆయాసం ఎక్కువగా ఉంది.
హాస్పిటల్కు తీసుకెళ్ళాలి. మళ్ళీ ఆస్మా అటాక్ అయినట్టుంది అంది జయంతి చాలా ఆందోళనగా. ఆ మాట వినగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఎలా ఉంది? బాగా ఆయాసపడుతున్నాడా అన్నాను కంగారు అణుచుకుంటూ. బాబుకు ఆయాసంగా ఉందని స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొచ్చానండి. పిల్లల డాక్టర్కు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్లు లేవట. మీరు అర్జెంటుగా రావాలి. నాకు భయంగా ఉంది. అక్కడ దృశ్యం జయంతి మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. నాలో టెన్షన్ పెరిగిపోయింది. వెంటనే బయలుదేరి ఎంత స్పీడ్గా వెళ్ళినా ఓ 40-50 నిమిషాలు పడుతుంది. ఈలోపు శ్రవణ్కి ఏదైనా అయితే లేక పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ బాధ తలుచుకుంటే నాకు మెదడు పనిచేయటం లేదు. నువ్వేం కంగారు పడకు, అరగంటలో అక్కడుంటా అని ధైర్యం చెప్పి సెల్ డిస్కనెక్ట్ చేశాను. ఈ లోపులో నా సంతకాల కోసం వచ్చాడు సత్యం. ఏంటి సార్ అలా ఉన్నారు? ఆ చెమటలేమిటి అన్నాడు నా మొహం చూసి. సత్యం, అర్జెంటుగా ఇంటికెళ్ళాలి. బాబుకు ఆస్మా, దగ్గు, ఆయాసం అన్నాను. సార్ ఒక్క నిమిషం ఆగండి. టెన్షన్లో స్కూటర్ డ్రైవ్ చేయలేరు. ట్యాక్సీలో వెళ్ళండి. జేబులో పెన్ తీసి క్యాప్ పెట్టుకోండి అన్నాడు సత్యం. జేబులో పెన్ తీసి క్యాప్ పెట్టాను. 10 నిమిషాల్లో సత్యం ట్యాక్సీ తెప్పించి నన్ను ఎక్కించాడు. ఓ 40 నిమిషాల్లో ఇల్లు చేరుకున్నాను. కంగారుగా ఇంట్లోకి పరిగెత్తాను. సోఫాని దగ్గుతూ ఆయాసపడుతున్నాడు. జయంతి వాణ్ణి పట్టుకొని కూర్చుంది. గబుక్కున వాణ్ణి ఎత్తుకొని పద, మరో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాను. మళ్ళీ ట్యాక్సీలోనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాం. అర్జెంట్ కన్సల్టేషన్కు డబ్బు కట్టాక డాక్టర్ చూశాడు. ఈ ఇంజెక్షన్ చేద్దాం, నెబులైజర్ పెడదాం, భయం లేదు, తగ్గిపోతుంది. ఓ 2 రోజులు హాస్పిటల్లో ఉండండి అన్నాడు డాక్టర్. రిసెప్షన్లో డెబిట్ కార్డ్ స్వైప్ చేసి డబ్బు కట్టాక రూమ్ అలర్ట్ చేశారు. ఇంజెక్షన్ చేసి నెబులైజర్ పెట్టారు. ఓ గంటకు కాస్త రిలీఫ్ ఇచ్చింది. నెమ్మదిగా చీకటి పడింది. దగ్గరలోని అయ్యర్ హోటల్కు వెళ్ళి ఇడ్లీ తెచ్చాను. శ్రవణ్, జయంతి తిన్నారు. నాకు తినబుద్ధి కాలేదు. నాలో టెన్షన్ పూర్తిగా తగ్గలేదు. వాడికి సెలైన్ ఎక్కిస్తున్నారు. ఏవో ఇంజెక్షన్స్ చేస్తున్నారు. రాత్రి 9ంటికి సత్యం వచ్చాడు. ఈ రాత్రి నన్ను ఉండమంటారా అన్నాడు. వద్దులే సత్యం, నువ్వు వెళ్ళిపో. రేపు నేను రాలేను. కాస్త నువ్వు చూసుకో అన్నాను. సత్యం నాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఇది నాకు మొదటిసారి కాదు. గతంలోనూ 2-3 సార్లు ఇలాగే జరిగింది. ఓసారి అర్ధరాత్రి బయట హోరున వర్షం. బిడ్డకు విపరీతమైన దగ్గు, ఆయాసం. సహాయం చేసే, సలహా ఇచ్చే దిక్కులేక ఎంతో టెన్షన్ పడ్డాను. ఒంటరి పోరాటం. 2 రోజుల తరువాత డిశ్చార్జ్ చేశాడు డాక్టర్. ఏదో ఇన్హేలర్ ఇచ్చారు. ఆస్మా అటాక్ వస్తే పీల్చమని మళ్ళీ యథావిధిగా డ్యూటీకి సత్యం, నేను 30 కిలోమీటర్లు పోయొస్తున్నాం. ఓ నెలలాళ్ళు గడిచిపోయింది. కానీ నాకు ఇంటి నుంచి ఫోన్ అంటేనే భయమేస్తుంది. ఓ మధ్యాహ్నం మంచి పనిలో ఉండగా సెల్ మోగింది. ఇంటి నుంచి కాదు కదా అనుకుంటూ చూశాను. సత్యం ఇంటి నంబర్ నుంచి. హలో అన్నాను. నమస్కారం అండి, నేను సత్యం అన్నయ్యను మాట్లాడుతున్నానండి అన్నాడు అవతల వ్యక్తి. సత్యం కావాలా అన్నాను. సత్యం ఫోన్ ఎత్తడం లేదండి అన్నాడు. పనిలో ఉంటే ఫోన్ ఎత్తడు, ఏమైనా చెప్పమంటారా అన్నాడు అతను. వాడి కొడుక్కి కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. స్కానింగ్ చేసి అపెండిసైటిస్ అని ఆపరేషన్ చేశారండి అన్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది అన్నాను కంగారుగా. బాగానే ఉందండి. కాస్త ఈ విషయం సత్యానికి చెప్పండి అన్నాడు. సరే అన్నాను. ఉంటానండి అని ఫోన్ పెట్టేశాడు. సత్యం అంత దూరంలో లారీల్లో బియ్యం, పంచదార వగైరా నిత్యావసర వస్తువులు దగ్గరుండి లోడ్ చేయిస్తున్నాడు. మరోపక్క లారీల్లోంచి హమాలీలు కందిపప్పు బస్తాలు గోదాముల్లో దిగుమతి చేస్తున్నారు. సత్యం చాలా బిజీగా ఉన్నాడు. సత్యం దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యేశాను. సార్ అన్నాడు. నువ్వేం కంగారు పడకు సత్యం, మీ అన్నయ్య ఫోన్ చేశాడు. మీ అబ్బాయికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారట. హాస్పిటల్లో బాగానే ఉన్నట్ట అన్నాను సత్యానికి ధైర్యం చెబుతూ. ఇప్పుడే మా అన్నయ్య ఫోన్లో మాట్లాడాడు సార్. కంగారు ఎందుకు సార్? మా నాన్న, అన్నయ్యలు, వదినలు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు అన్నాడు నిబ్బరంగా. నువ్వు త్వరగా బయలుదేరెళ్ళు, ఇక్కడ పని నేను చూసుకుంటాలే అన్నాను. ఎందుకు సార్? నేను వెళ్ళి చేసేదేముంది? ఆపరేషన్ అయిపోయి వాడు కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాక మా వాళ్ళు నాకు ఫోన్ చెప్పారు అన్నాడు సత్యం. అతని మొహంలో కానీ మాటల్లో కానీ మాత్రం కంగారు లేదు. నాకు ఆశ్చర్యం వేసింది. కన్న కొడుక్కి ఆపరేషన్ చేసి హాస్పిటల్లో ఉంటే మాత్రం కంగారు పడకుండా బెల్లం కొట్టిన రాయిలా ఎలా ఉండగలుగుతున్నాడు? నా కొడుక్కి దగ్గు, ఆయాసం ఉంటేనే పరిగెత్తుకెళ్ళానే. ఏమిటి మనిషి? ఒక్కడిని నేను ఎంత టెన్షన్ పడ్డాను.
బిడ్డను అంటిపెట్టుకొని పగలు రాత్రి హాస్పిటల్లో ఉంటే ధైర్యం చెప్పేవాళ్ళు కానీ కాస్త భోజనం పంపేవాళ్ళు కానీ లేకపోయారే. ఊళ్ళో ఆఫీస్ సిబ్బంది మిత్రులు ఉన్నా ఒకసారి పలకరించి పోయిన వాళ్ళే తప్ప నిలబడి భరోసా ఇచ్చేవాళ్ళేరి. సత్యం అదే మాట అన్నాడు. సార్, మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అంతమంది మధ్య ఇరుకిరికింటిలో సంసారం ఎలా చేస్తున్నావు, ఏం సుఖపడుతున్నావు అని ఓసారి నన్ను అడిగారు మీరు. ఇల్లు ఇరికే గాని మనస్సులు విశాలం సార్. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరం షేర్ చేసుకుంటాం సార్. అందుచేత కష్టమైనా మాకు కష్టం అనిపించదు, ఎంత పెద్ద బాధ్యత అయినా బరువు అనిపించదు. మా నాన్న అన్నయ్యలు మాతో లేకపోతే మీలాగే నేను నా పెళ్ళాం పిల్లలతో హాయిగా సినిమాలకు షికార్లకు తిరిగేవాణ్ణి. కానీ మీలాగే ఈరోజు టెన్షన్ పడి హాస్పిటల్కి పరిగెత్తేవాణ్ణి అన్నాడు సత్యం. నాకు నోటమాట రాలేదు. సార్, నేను మీకు చెప్పేంత గొప్పవాణ్ణి కాదు. అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి, భార్య, పిల్లలు వీళ్ళంతా గాడ్ గిఫ్ట్ సార్, భగవంతుని బహుమతి. మిత్రుల్ని మనం ఎంచుకుంటాం, ఇష్టమైతే కంటిన్యూ చేస్తాం, లేకపోతే స్నేహం మానేస్తాం. అమ్మ, నాన్న, అన్న, అక్క వీళ్ళు ఇష్టమున్నా లేకున్నా వాళ్ళతో సంబంధం తెగిపోయినా వాళ్ళు అమ్మ, నాన్న, అన్న, అక్కే అవుతారు మనకి. వాళ్ళతో మనం మాట్లాడకపోవచ్చు, అంతే. మనం కష్టాల్లో ఉన్నప్పుడే బంధుత్వాలు, ఆప్యాయతలు, అనుబంధాలు విలువ తెలుస్తుంది సార్ అన్నాడు సత్యం. నేను ఒక్కసారిగా సత్యం ముందు మరుగుజ్జునైపోయాను. అంతిత్తులో సత్యం, అధం పాతాళంలో నేను. నాకు గీతోపదేశం చేస్తూ సత్యం చిరునవ్వు చిందిస్తున్న శ్రీకృష్ణుడి ముందు చేతులు జోడించి మోకాళ్ళ మీద కూర్చున్న అర్జునుడిలా నేను. మనకెవ్వరూ లేరా నాన్న అని చాలాసార్లు శ్రవణ్ అడిగిన ప్రశ్న, వాడి మాటలు నాకు గుర్తుకొచ్చి నా మనసుకు ముల్లులా గుచ్చుకున్నాయి. దిక్కు మొక్కు లేనట్లు ఏమిటిది? అత్తయ్యను మావయ్యగారిని తీసుకురండి అని పోరే జయంతి మాటలు ఇప్పుడు నా చెవులకు అమృత వాక్కుల్లా స్ఫురించాయి. ఇప్పుడు బోధివృక్షం కింద కూర్చున్న గౌతముడి పరిస్థితి నాది.